టూరిజం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భూములు ఇస్తోంది ప్రభుత్వం అంటూ 1100 కోట్ల భూమి 20 కోట్లకి ఇస్తుందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది మార్చి 25న తిరుపతి వన్ ప్రాజెక్టు పేరుతో కలియుగదైవం పాదాల చెంత హైదరాబాద్, బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్యశ్రీ హౌసింగ్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియంకి 1100 కోట్లకు పైగా విలువైన 22 ఎకరాల భూమిని కేటాయించింది. వాస్తవానికి సదరు కంపెనీలో ఎక్కడ ఆతిథ్య రంగంలో అనుభవం లేదు. అయినప్పటికీ తిరుపతి జిల్లా వ్యవహారాలు చూసే ఓ మంత్రి తిరుపతి వన్ ప్రాజెక్టులో కీలకంగా చక్రం తిప్పి భూ కేటాయింపులు చేపట్టారు. పైగా సదరు మంత్రికి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. తిరుపతి మీద తొలగించి కన్నేసిన ఆ మంత్రి పర్యాటక ముసుగులో ప్రాజెక్టును తీసుకొచ్చారు. 2 రియల్ ఎస్టేట్ సంస్థల్ని అడ్డుపెట్టి భూములు కొట్టేసి ఎత్తుగడ వేశారు. వాస్తవానికి తిరుపతి వన్ ప్రాజెక్టు విలువ 1200 కోట్లు అయితే ప్రభుత్వ భూమితో పాటు ప్రోత్సాహకాల కింద 1400 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తుండడం గమనార్హం. సాధారణంగా విలువైన ప్రాంతాల్లో భూములు ప్రైవేట్ సంస్థలకు వేలం ద్వారా విక్రయించాలి. ఇతర రాష్ట్రాల్లో ఇలానే చేస్తున్నారు, లేదా తక్కువ వ్యవధికి లీజుకి ఇవ్వాలి. ఈ సంప్రదాయాలన్నింటినీ తొంగలో దొక్కుతూ సదరు మంత్రి ఒత్తిడి మేరకు నామమాత్రపు రేటుకి ఎకరం 90 లక్షలకే రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేస్తున్నాం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 1100 కోట్ల విలువైన భూమిని 19.8 కోట్లకు దారాదత్తం చేస్తోంది. దీంతోపాటు 15 ఏళ్ల పాటు ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంట్, భూమి కొనుగోలు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రీఎంబర్స్, 5 ఏళ్ల పరిశ్రమ రేట్లకి 5 ఏళ్ళు విద్యుత్ సుంకం రీఎంబర్స్మెంట్ కల్పిస్తుండగా గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూములకు పక్కా ప్రణాళిక ప్రకారం కూటమి నేతలకు దోచిపెడుతోంది. ఏకంగా ఎస్ఆర్ఓ రేటుకే కారు చౌకగా అమ్మేస్తుంది. ఇదే కొనసాగితే ప్రభుత్వ భూమి తరిగిపోయి ప్రైవేట్ వ్యక్తుల ఆదాయం పెరిగిపోతుందంటూ రాసుకొచ్చింది.